రఘురామకృష్ణరాజు మళ్ళీ వైసీపీపై సెటైర్లు అయితే వేశారు. ఎందుకంటే బడ్జెట్ సందర్భంగా చర్చలు నడుస్తున్నాయి అసెంబ్లీలో. దాని మీద శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్కి సంబంధించిన ఎమ్మెల్యే ఈశ్వర్రావు గారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు, వస్తే బాగుంటుంది అన్నట్లు మాట్లాడారు. అండ్ వాళ్ళ గురించి అంటే వైసీపీ పార్టీ గురించి, అందులో ఎమ్మెల్యేల గురించి కొంచెం చర్చ అయితే నడిచిందనమాట అసెంబ్లీలో. అయితే ఈ మాట చెప్పినందుకు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు అంటూ కూడా మాట్లాడేశారు. ఎందుకు అలా అన్నారంటే తెలుసు కదా, వైసీపీకి అండ్ వైసీపీ అభిమానులకి రఘురామకృష్ణరాజుకి ఎప్పుడు ఏదో ఒక ఫ్యాన్ వార్ లేకపోతే ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే ఇప్పటికే స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు ఎన్నోసార్లు వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రావాలి అంటూ ఆహ్వానించారు, రిక్వెస్ట్ చేశారు అండ్ వాళ్ళ కోసం ఒక సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారు. అయినా కూడా వైసీపీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు. వెళ్ళినా కూడా ఏదో కొద్దిసేపు అక్కడ హడావిడి చేయడం, మళ్ళీ వెనక్కి వచ్చేయడం, బాయ్కాట్ చేయడం లాంటివి చేస్తుంది. ఈ టైంలో ఈ ఈశ్వరరావు ఏదైతే ఈ వైసీపీ వాళ్ళు వస్తే బాగుంటుంది అనేసరికి దానికి కౌంటర్గా కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు అంటూ రఘురామకృష్ణరాజు అన్నారు. చూడాలి మరి ఈ స్టేట్మెంట్స్ పైన వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ ఎలాంటి సెటైర్లు రఘురామకృష్ణరాజుకి వేస్తుంది, దానికి మళ్ళీ రఘురామకృష్ణరాజు ఎలా స్పందిస్తారు అనేది అయితే చూడాలి.